హాయ్ గాయ్స్, నా ఫేవరెట్ కంఫర్ట్ ఫుడ్ మా అమ్మ చేసే కిచిడి. చాలా సింపుల్ రెసిపీ ఇవాళ మీతో షేర్ చేస్తున్నా. ఇది మనం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఇన్నర్ పాట్ ఉంటుంది కదా, అది డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టేసుకొని లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఆయిల్ ఇంకా ఘీ వేసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో షాజీరా, లవంగం, ఇలాయచీ, కొన్ని మిరియాలు, బిర్యానీ ఆకు, స్టార్ అనీస్, ఇంకా సినమన్ ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి, ఒక మంచి అరోమా వచ్చేంత వరకు. తర్వాత దీంట్లో పుదీనా వేయాలి. పుదీనా ఇస్ మస్ట్, దీంట్లోనే మొత్తం టేస్ట్ ఉంటది అనమాట. సో పుదీనా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసేసిన తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. రిమెంబర్ మనం ఆల్రెడీ బ్లాక్ పెప్పర్ వేసాము, సో గ్రీన్ చిల్లీ చూసి వేసుకోండి. తర్వాత అనియన్స్ వేసుకొని అనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో వాటర్ వేసుకున్న తర్వాత మీ టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. దెన్ మూత పెట్టేసుకొని వాటర్ ని బాయిల్ అవ్వనివ్వాలి హై ఫ్లేమ్ లో. అండ్ రిమెంబర్, ఇక్కడ వాటర్ రేషియో వెరీ ఇంపార్టెంట్. సేమ్ రైస్ పెట్టుకున్నట్టుగానే 1:2 రేషియో. 1 కప్ ఆఫ్ రైస్ కి 2 కప్స్ ఆఫ్ వాటర్. నేను 3/4 కప్ ఆఫ్ సోనా మసూరి రైస్ అండ్ 3/4 కప్ ఆఫ్ పెసరపప్పు నానబెట్టుకున్నాను. 1 అవర్ నానబెట్టాలి అట్లీస్ట్. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే మనం సోక్ చేసుకున్న రైస్ ఇంకా పప్పు అందులో వేసేసేయాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇన్నర్ పాట్ ని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో పెట్టేసి కుక్ మోడ్ లో పెట్టేసి కుక్ చేయాలి. చాలా సింపుల్ అండి, తొందరగా కూడా అయిపోతుంది ఎందుకంటే వాటర్ ఆల్రెడీ వేడి ఉంటాయి కాబట్టి. లుక్ ఎట్ దాట్. ఈ కిచిడి టొమాటో చట్నీతో చాలా బాగుంటది. నా దగ్గర ఆల్రెడీ చట్నీ ఉంది, సో అందుకే నేను చట్నీ రెసిపీ చూపించట్లేదు. నెక్స్ట్ టైం చేసినప్పుడు చూపిస్తాను. మీరు రెసిపీ ట్రై చేయండి అండ్ ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.